మే 31 ఆదివారం నాడే పౌర్ణమి వచ్చింది కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి కావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. సూర్యచంద్రుల అనుగ్రహం కలిగించే మహాశక్తివంతమైనటువంటి మహాయోగం అంటున్నారు పండితులు. ఈ ఆదివారము సూర్యుడికి, పౌర్ణమి మహాలక్ష్మికి ప్రీతి పాత్రమైనటువంటి రోజులు కనుక ఆదివారం నాడు పూజ చేసుకొని కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. మీ ఇంట కనక వర్షం కురుస్తుంది. ఈ ఆదివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తం నిద్ర లేచి ఇండ్లు శుభ్రం చేసుకున్నాక అలాగే స్నానం చేసే నీటిలో కల్లుప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరానికి మనసుకు ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి ఆకుల తోరణాలు కట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం నాడు ఒక ఎరుపు లేదా పసుపు వస్త్రంలో 5 యాలకులు 5 లవంగాలు ₹1 బిళ్ళ వేసి మూట కట్టి పూజలో ఉంచాలి. ఆ తర్వాత దాన్ని బీరువాలో పెట్టుకోవడం వల్ల ధనలాభం కలుగుతుంది అంటున్నారు పండితులు. అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేయాలి. ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి పసుపు రాసిన బూడిద గుమ్మడికాయ కట్టాలి. అలాగే పౌర్ణమి నాడు పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు. అలాగే పౌర్ణమి నాడు ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరికి పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, ఉప్పు లేదా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. ఆదివారం నాడు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడడం, గోర్లు తీయడం, జుట్టు కత్తిరించడం చేయకూడదు. తులసి ఆకులను తుంచడం వంటివి చేయకూడదు. అయితే పేదరికము తొలగి ఆర్థికంగా కలిసి రావాలంటే ఈ పౌర్ణమి నాడు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం పెడితే మంచిది అంటున్నారు పండితులు. అందుకోసం ఆదివారం సాయంత్రం ఒక మట్టి ప్రమిదలో కల్లుప్పు పోసి దానిపై మరో దీపం పెట్టి వెలిగించాలి. దీనివల్ల పేదరికం తొలగి అఖండ రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. రాత్రి సమయంలో చంద్రుని దర్శించుకొని రాగి లేదా వెండి గ్లాసులో పాలు నీళ్లు కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి ముందుకు వచ్చే పేదవారికి లేదా సాధువులకు తోచినంత అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శుభప్రదం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.